హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడకపోతే అథర్వ అండ్ నిమిష సజయన్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన DNA మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒక డీసెంట్ థ్రిల్లర్ సినిమా లేకపోతే యాక్షన్ సినిమా అయితే నాకైతే చెప్పడానికి అర్థం కాలేదు. బట్ ఒక డీసెంట్ సినిమా అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక అథర్వ అండ్ నిమిష, సో వాళ్ళిద్దరికి ఒక పాస్ట్లో డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉంటాయి. బట్ ప్రెజెంట్లో వాళ్ళైతే అన్నీ మర్చిపోయి సో వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు అండ్ వాళ్ళకి ఒక బేబీ కూడా అయితే పుడుతుంది. బట్ నిమిష మనం చూసుకుంటే తనకి కొంచెం తన మెంటల్ స్టేట్ అనేది సరిగ్గా అయితే ఉండదు. సో వన్స్ ఆ బేబీ తనకి ఇచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో అప్పుడు నిమిష ఏం చెప్తుందంటే ఈ బేబీ నా బేబీ కాదు అని చెప్తుంది. బట్ ఆమె మాట ఎవరు నమ్మరు. బట్ హస్బెండ్ అయినా అథర్వ అయితే నమ్ముతాడు అండ్ DNA టెస్ట్ కూడా చేస్తారు. అండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక స్టోరీ అయితే ఉంటుంది. అసలు ఆ బేబీ స్వాపింగ్ ఏంటి అని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ మామూలుగా మనం చూస్తుంటాం. థ్రిల్లర్ సినిమాస్ ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుపోయి మన ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. బట్ ఈ మూవీ అలా కాదు. ఇది ఒక బేబీ స్వాపింగ్. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఆ కాన్సెప్ట్ చుట్టూ అలుకున్న స్టోరీ ఇది. సో బేసిక్ కాన్సెప్ట్ బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలాజీ శక్తివేల్ కానీ, అథర్వ అండ్ నిమిష కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్ తగ్గట్టు బాగానే చేస్తారు. వన్స్లో హాస్పిటల్లో ఒక 1 or 2 సీన్స్ అయితే ఉంటాయి, ఎమోషనల్ సీన్స్. ఆ సీన్స్లో నిమిష తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక ఇది ఒక థ్రిల్లర్ కమ్ యాక్షన్ మూవీ. దాని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, దాని తగ్గట్టు కాన్సెప్ట్ కానీ అవన్నీ కూడా అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మెజారిటీ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ, ఆ థ్రిల్ మూమెంట్స్ కానీ, ఆ మిస్టరీస్ కానీ, ఆ క్లూస్ని పెట్టి ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారనే పోర్షన్స్ కూడా మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కానీ బేసికలీ ఇది ఒక థ్రిల్లర్ మూవీ. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇది ఒక యాక్షన్ సినిమాకి అయితే వెళ్ళిపోయింది. సో అన్నెసరీ సాంగ్స్ పెట్టడం అండ్ అన్నెసరీ ఫైట్స్ పెట్టడం వల్ల ఈ మూవీ ఒక కాన్సెప్ట్ సినిమా కాస్త ఒక హీరో సెంట్రిక్ సినిమా అయితే అయిపోయింది. అసలు ఈ మూవీకి సాంగ్స్ అసలు అవసరమే లేదు. బట్ అయినా సరే సాంగ్స్ పెట్టడం అయితే జరిగింది. దాంతో సబ్జెక్ట్ అనేది మనకి కొంచెం డైల్యూట్ అయితే అయింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.